అనేక రూపాలు ధరించే గురు దత్తాత్రేయునికి ఒక గృహస్థ రూపం కూడా ఉంది. అటువంటి గృహస్థ రూప దత్తునికే అనఘస్వామి అని పేరు. ఆ స్వామి అర్ధాంగికి అనఘాదేవి అని పేరు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అనఘాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనఘస్వామిలో బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనఘుడు విష్ణు స్వరూపుడు, అనగాదేవి లక్ష్మీ స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యము తపోమయమై జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు: అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వం, వసిత్వం, కామావసాయిత, మహిమ పుత్రులై అవతరించారు. అనగాదేవి యోగీశ్వరి, జగన్మాత, యోగంలో ప్రీతి కలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపచేస్తుంది. కవితాశక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే మధుమతి అని పేరు కూడా ఉంది. ఈమె అనఘాస్వామి భ్రూమధ్య నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనఘను వామభాగంలో ధరించి ఉన్న శాక్త రూపము. అనఘాష్టమి వ్రత విధానము. అనఘా వ్రతము దత్తాత్రేయ, అనఘాదేవి మరియు వారి 8 మంది కుమారులకు అంకితం చేయబడింది. ఈ వ్రతం ప్రముఖంగా మార్గశిర బహుళ అష్టమిలో నిర్వహిస్తారు. ఈ రోజున ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయడం చాలా మంచిది. అలాగే ప్రతీ నెల కృష్ణపక్ష బహుళ అష్టమి రోజు కూడా చేయవచ్చు. ఈ వ్రతం ప్రతి సంవత్సరం చేసుకునే వారికి 3 రకాల పాపాలు తొలగి వారు అనఘులుగా అవుతారు. కాబట్టే ఈ వ్రతాన్ని అనఘాష్టమి వ్రతం అంటారు. ఇది పురాణ ప్రసిద్ధమైన వ్రతం. వ్రతపీఠ తూర్పు ఈశాన్య దిక్కులో ఉండాలి. బంధుమిత్ర సమేతంగా ఈ వ్రతం చేస్తే ఉత్తమం. వ్రత పూజ పూర్తయిన తరువాత 5 అధ్యాయాల కథలను చదవాలి. వాటిని అందరూ శ్రద్ధతో వినాలి. స్వామివారికి నైవేద్యంగా వివిధ ఫలాలు, పంచకర్జాయం అర్పించవచ్చు. పంచకర్జాయంలో ఎండు కొబ్బరి, సొంటి, 4 పిప్పళ్ళు, మోడి పుల్లలు, వాము, దంచిన బెల్లం కలిపి ప్రసాదం చేయవచ్చు. వ్రతం పూర్తయిన మరుసటి రోజు స్వామివారిని అర్చించి రూపాలను, మిగిలిన పువ్వులు, ఆకులు నది నీటిలో గాని, చెరువు నీటిలో గాని విడవాలి. అనఘాష్టమి వ్రతం గురు, శుక్ర, మూడమి రోజులలో కూడా చేసుకోవచ్చు. పనస చెట్టులో అనఘా దత్తాత్రేయుల వారు పుత్రులైన అష్టసిద్ధులతో కూడి ఉంటారు. కాబట్టి అనఘాష్టమి వ్రతం పనస చెట్టు క్రింద చేస్తే ఎంతో ప్రశస్తము. ఈ అనఘా వ్రతం చేసే స్త్రీలకు వయోపరిమితి లేదు. వ్రతం రోజున తలస్నానం చెయ్యాలి. పగటిపూట నిద్రపోకూడదు. మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ వ్రతాన్ని ముగించాలి. ఉదయం నుండి ఉపవాసం ఉండాలి. ఓం దత్తాత్రేయాయ నమః లేదా శ్రీదత్త వంటి లిఖిత జపం చేయవచ్చు. ఈ వ్రతము చేయ సంకల్పించిన దంపతులు ముందుగా వారి పూజాగృహమును సిద్ధము చేసుకొని అందు అనగా స్వామిని ఏర్పాటు చేసుకొనుటకు మండపమును అలంకరించి పీఠమును ఏర్పరచవలెను. బియ్యపిండి, పసుపు, కుంకుమలతో అష్టదళ పద్మమును వేయవలెను. ఆ అష్టదళ పద్మముల యందు మధ్యప్రదేశమున మొదటి కలశము వద్ద అనఘుడు అనియు ఆ కలశమునకు ఎడమవైపున అనగాదేవి కలశములను స్థాపించవలెను. ఈ అష్టదళ పద్మముల యందు తూర్పున మహిమ, ఆగ్నేయమున లఘిమ, దక్షిణమున ఈసిత్వము, నైరుతిన ప్రాప్తి, పశ్చిమమున కామవసాయిత, వాయవ్యములో ప్రాకామ్య, ఉత్తరములో వసిత్వ, ఈశాన్యమునందు అణిమ 8 రేకులలో 8 సిద్ధులను అనగా దత్తాత్రేయుల వారి పుత్రులను ఆవాహనము చేయవలెను. పసుపు, తెలుపు, ఎరుపు రంగు కలిసినటువంటి దారములను 3 ప్రోగులుగా చేసి కంకణమును సిద్ధం చేసుకొనవలెను. ఆ కంకణమును అనఘాదేవి, అనఘాస్వాముల యొక్క కలశముల ముందు ఉంచవలెను. తదుపరి గణపతి పూజ, కలశ ఆవాహన, దత్తాత్రేయ పూజ, అనఘాదేవి సహిత అష్టపుత్ర పూజ, అభిషేకం, కథాశ్రవణం చేయడం ద్వారా అనఘవ్రతం చేస్తారు.
ఏదైనా కోరిక నెరవేరాలంటే ఈ వ్రతాన్ని గురువారం లేదా శుక్రవారం 5 వారాల పాటు చేయాలి. చివరి వారంలో ఒక పుణ్యస్త్రీకి దక్షిణ తాంబూలాన్ని అందించాలి మరియు సువాసినులకు వ్రత పుస్తకాన్ని కూడా ఇవ్వాలి. ఇది ఉద్యాపనం అవుతుంది. అనఘాష్టమి వ్రత కథ ప్రారంభ. అనఘాష్టమి వ్రత మహత్య వర్ణనమును శ్రీ వేదవ్యాసముని అనుగ్రహించిన శ్రీ భవిష్య మహాపురాణములోని ఉత్తర పర్వంలో ఉన్నది. దీపకుడు తన గురువుగారికి నమస్కరించి ఈ విధముగా అడిగెను. ఓ గురుదేవా, పూర్వం జంబుడను దైత్యుడు దేవతలను ఓడించెనని, తరువాత శ్రీ దత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించినని విన్నాను. అయితే శ్రీ దత్తుల వారు అతనితో నిజముగా యుద్ధము చేసెనా లేక యోగబలముచే జయించెనా? నా ఈ సందేహమును నివృత్తి చేసి నాకు జ్ఞానోదయము చేయవలసినది. అందులకు శ్రీ గురువు ఈ విధముగా పలికెను. ఇదే ప్రశ్నను పూర్వము యుధిష్ఠిరుడు వాసుదేవుని అడగగా, ఆ శ్రీకృష్ణుడు చెప్పిన దానిని నీకు చెప్పెదను, శ్రద్ధగా వినుము అని అనెను. దత్త అవతారము. శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. బ్రహ్మపుత్రుడైన అత్రి మహా తేజోశాలి మరియు గొప్ప ఋషి. ఆయన పత్నియగు అనసూయ గొప్ప పతివ్రత. వారికి కాలాంతరమున దత్తానామము గల మహాత్ముడు పుట్టెను. ఆయన మహా తపస్సు చేయగల మహాయోగి. ఆయన విష్ణువు యొక్క అంశతో భూమి మీద ఉద్భవించెను. ఆయనకు ప్రతిగా లోకమున ఎవ్వరూ లేరని ఎరుంగుము. ఆయన భార్య పేరు అనఘ. ఆవిడ ఎల్లప్పుడూ పతిని అనుసరిస్తూ ఉండెను. వారి 8 మంది పుత్రులు సర్వ బ్రహ్మ గుణములను కలిగి ఉండెను. అనఘుడు విష్ణు రూపము, అనఘాదేవి లక్ష్మీ రూపము అని తెలుసుకొనుము. అనఘుడు తన భార్యతో కలిసి యోగా విద్యను అభ్యసించుచూ ఉండడివారు. జంబాసుర యుద్ధ వృత్తాంతం. ఇలా ఉండగా జంబ అను దైత్యునిచే దేవతలు పీడింపబడుట సంభవించినది. బ్రహ్మ వలన లభించిన వరప్రసాదమున జంబుడు అమరావతికి వెళ్ళి 100 దివ్యవర్షములు యుద్ధము చేసెను. ఈ సంగ్రామంలో పాతాళ లోకములోని రాక్షసులు కూడా కలిసిరి. అసంఖ్యేయమగు దైత్య దానవ రాక్షస సైన్యముతో యుద్ధము జరుగుచుండెను. వారిచే ఓడింపబడిన ఇంద్రుడు మరియు మరుద్గణాది దేవతలు తమ స్థానములను విడిచి 10 దిక్కులకు తరిమివేయబడితిరి. ముందు వైపు ఇంద్రాది దేవతలు భయముతో పలాయనము చేయుచుండ, వెనుకగా జంబదైత్యుడు వెంబడించుచుండెను. బాణ సంఘాతములతో గదాముసల ముద్గరాది ఆయుధాలతో దైత్యులు పోరాటము చేయుచుండిరి. అడవి దున్నలపై, గేదెలపై, పులులపై, కోతులపై మరియు ఇతర జంతువులపై ఎక్కిన దైత్యులు దేవతలపై బండరాళ్లను, శరములను కురిపిస్తూ వెంబడించెను. అలా దేవతలు వింధ్యాగిరిపై అనఘా మరియు అనఘా దంపతులు నివసిస్తున్న ఆశ్రమమునకు చేరెను. అక్కడకు చేరుకున్న అమరులు వారిని శరణు కోరుతూ ఇట్లనెను. ఓ దేవదేవ, జగన్నాథ, శంఖచక్ర గదాధర, పాహి పాహి. ఆపదలో ఉన్న మాకు శరణము ఇవ్వుము. జంబదైత్యుని చేతిలో మాకు పరాజయము వచ్చినది. మీ చరణ పద్మములు కాక సురులకు భక్తులకు ఇంకేమియును గతి లేదు. కావున ఓ బ్రహ్మన్, దేవతలమైన మేము మీ ఆశ్రయమునకు వచ్చితిమి. వారి ఈ విలాపమును అజుడగు ఆత్రేయ భగవానుడు విని తన దేవియగు అనఘా వైపు లీలగా చూచెను. విగత జ్వరముతో వచ్చి ఉన్న అందరు దేవతలకు అలాగే అని అనుమతినిచ్చి తుష్టిపరిచెను. ఇంతలో అక్కడకు దైత్యులు ప్రహరణము చేయుచూ వచ్చిరి. అక్కడ ఉన్న బ్రాహ్మణిని అనగా అనఘాదేవిని చూచి ఆమె అందముకు పరవశులై మదము నిండిన చిత్తముతో ఈమెకు పువ్వులు పండ్లు ఇచ్చేదమని ఎత్తుకుపోసాగిరి. ఇది గమనించిన దత్తుల వారు తన ధ్యానాగ్నిచే వారిని స్తంభింపచేసెను. అనఘాదేవి తన తపోశక్తిచే దైత్యులను శక్తిహీనులుగా చేసెను. నిస్తేజముతో శక్తి క్షీణించిన దైత్యులను చూచి దేవతలు వారిపై ప్రహరణము చేసిరి. కత్తులతో, శూలములతో, త్రిశూలముతో, గదలతో దేవతలు దాడి చేయుచుండ ఆ బాధ భరింపలేక దైత్యులు రోదనము చేసిరి. అసురులు దేవశస్త్రములచే మరియు జంబుడు ఇంద్రునిచే సంహరింపబడెను. అటు తరువాత దేవతలు తమ స్వరాజ్యమునకు మరియు అందరూ తమ నిజపురములకు చేరుకొనెను. ఈ మహిమను సురులు, మునులు, దేవర్షులు కొనియాడిరి. కార్త్య వీర్యార్జున కథ. శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ
ఈ విధముగా పలికెను. ఆ దత్తుల వారు తన కర్మల చేత, మనస్సు చేత, వాక్కు చేత సర్వలోకములకు శుభములు కలిగించుచుండెను. ఆ మహాతపస్సాలి ఊర్ధ్వ బాహులతో కట్టెవలె ఒక రాయి వలె చలనము లేకుండా నియమములను పాటించుచు తపస్సు చేయసాగెను. కనులతో భృకుటి మధ్యస్థానమును చూచుచు 3000 దివ్య వర్షములు స్థిరముగా తపస్సు చేయసాగెను. అలా ఊర్ధ్వ రేతస్కుడై యోగస్థితిలో ఉన్న ఆయన వద్దకు మాహిష్మతి రాజు అయిన కార్త్య వీర్యార్జునుడు వచ్చెను. రాత్రింబవళ్ళు అలుపులేక వినియమగా శుశ్రూష చేయసాగెను. గాత్రముతో పూజను మానసికముగా చింతన చేయుచు సంపూర్ణ నియమములు పాటిస్తూ ఆనందముగా సపర్యలు చేసెను. అందులకు సంతోషించిన దత్తులవారు అతనికి వరములు కోరుకోమని అడగగా కార్త్య వీర్యార్జునుడు 4 వరములను కోరెను. మొదటి వరముగా సహస్ర బాహువులను, రెండవ వరముగా అధర్మ మార్గమును వెళ్లకుండా ధర్మము వైపు ఉండుటకు సరైన మార్గదర్శనమును, మూడవ వరముగా పృథివిని మొత్తము ధర్మ మార్గమున గెలిచి ధర్మముగా ఏలుటయును, 4వ వరముగా సంగ్రామమున మహాయోధుని చేతిలో మాత్రమే వీరమరణము పొందుటయను వరములను కోరెను. అందులకు దత్తుల వారు ఆనందముగా వరములనిచ్చి విస్తారమైన రాజ్యమును, అద్వితీయమగు యోగ విద్యను ప్రసాదించెను. అటు పిమ్మట ఆ రాజు చక్రవర్తిత్వము, అష్టసిద్ధులను పొంది 7 ద్వీపములు, పర్వతములు కలిగిన పృథివీ మొత్తమును తన సహస్ర బాహువుల ప్రభావంతో ధర్మముగా జయించెను. అన్ని ద్వీపములలో 10,000 యజ్ఞములు చేయుచు ఆ మహాబాహువు అందరికీ ఘనముగా దక్షిణలు, బహుమతులు ఇచ్చెను. అన్ని యజ్ఞవేదికలను స్వర్ణ స్తంభములతో శోభాయమానముగా అలంకరింపచేసెను. గంధర్వులు మరియు అప్సరసల నిత్య గాన నాట్యములతో యజ్ఞవాటికలు శోభిల్లెను. ఆ రాజసింహుని చరితమును, మహిమను చూచి కార్త్యవీర్యుని మించి లోకమున వేరొకరు లేరు అని అనిపించెను. యజ్ఞములు, దానములు, తపముల చేత విక్రముడ వలె ప్రశంసింపబడెను. తన ఖడ్గముతో, శరముతో, తన యోగశక్తిచే 7 ద్వీపములు తిరుగుచూ చూచుచుండెను. ఆ రాజు ప్రభావము చేత రాజ్యమున ద్రవ్య నష్టము, శోకము, అనారోగ్యములు లేక ప్రజలు ధర్మము వలన రక్షింపబడుచుండిరి. 85,000 సంవత్సరములు పాలించుచు ఆ నరాధిపుడు చక్రవర్తి వలె పశువులను, క్షేత్రములను పాలించెను. ఆ అర్జునుడి యోగశక్తి వలన పర్జన్యుడు వృష్టిని ఇచ్చెను. తన సహస్ర బాహువులతో సముద్రములను శోషింపజేయు 1000 సూర్యుని వలె ప్రకాశించెను. కర్కోటకుడు ఉన్న పురమును జయించెను. క్రీడా విలాసమున నర్మదా నదిలో ఎదురీత చేయుచు నదిని అడ్డగింప అతని ధాటికి జలము పీడనముకు గురి అయి వెనుకకు ప్రవహించినది. తన సహస్ర బాహువుల తాడనమును వలన సాగరము అల్లకల్లోలమై మహాతిమింగలములు మృతి చెంది పాతాళమున గల అసురులు నిశ్చేష్టులాయిరి. రావణుడను వశపరుచుకొని మాహిష్మతిలో బంధించెను. తరువాత పులస్య ఋషి అభ్యర్థనను గౌరవించి రావణాసురుడిని విడిచెను. కాని విడుదల అయిన రావణుడు పులస్యుని నిందించెను. ఒకసారి ఆకలి వలన భిక్షకు వచ్చిన చిత్రభానునికి సప్త ద్వీపములలోని పంటలను, లతలను, వృక్షములను భిక్షగా ఇచ్చెను. ఇటువంటి గుణములు కార్త్య వీర్యార్జునకు కేవలము యోగాచార్యుడైన అనఘాదేవుని కృప వలన మాత్రమే కలిగెను. అలాంటి యోగి యొక్క వరము లభించిన కార్త్యవీర్యుని వలన మర్త్యలోకమున అనఘాష్టమి వ్రతము ప్రసిద్ధి చెందెను. అనఘానామ వివరణ. అఘము అనగా పాపము. లోకములో అఘము 3 విధములుగా కలుగును: చిత్తము, వాక్కు, కర్మలు. అలాంటి అఘమును నాశనము చేయువాడు అనఘుడు అని తెలుసుకొనుము. అనఘుని విధి విధానమున అర్చించిన అష్టగుణములు, ఐశ్వర్యములు కలుగును: అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈసిత్వ, వసిత్వ, కామావసాయిత అను 8 యోగసిద్ధులను అర్చించుట వలన మోక్ష లక్షణములు సిద్ధించును. కావున భక్తితో దత్తనామమును స్వీకరించిన అఘములు అంతమగును. జగత్తును అఘరహితముగా చేయు అనఘుడు నా అంశయే అని తెలుసుకొనుము. అనఘాష్టమి వ్రత విధానం. ఇది వినిన యుధిష్ఠరుడు ఇటుల పలికెను: ఓ పుండరీకాక్ష, ఈ సర్వరాజు అయిన అర్జునుడు చేసిన వ్రతము ఏమిటో, వాటి మంత్రములు, సమయములు, ఏ కాలమునందు ఏ తిథులలో చేయవలెనో
నాకు చెప్పుము కేశవ అని అనెను. అందులకు శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పసాగెను. మార్గశీర్ష మాసములో కృష్ణపక్షములో వచ్చు అష్టమి తిథి అందు బ్రహ్మపుత్రులతో కలిసి ఉన్న అనఘ మరియు అనఘా దంపతులను ముందుగా శాంతపరిచిన భూమి భాగమునందు అష్టపత్రముల యందు కలశములలో గాని పద్మముల యందు గాని లేక దర్భల యందు గాని స్థాపించి పూజింపవలెను. ముందుగా స్నానమాచరించి పుష్పములు మరియు సుగంధములతో విష్ణువును ధ్యానించి ఋగ్వేదములోని రుక్కులతో అర్చింపవలెను. వాసుదేవుని అంశ అయిన అనఘని, లక్ష్మీ అంశ అయిన అనఘాని, హరివంశంలో చెప్పబడిన ప్రద్యుమ్నాదులను వారి పుత్రవర్గమని భావించి అర్చింపవలెను. ముందుగా శూద్రులకు విప్రులకు నమస్కరించి ఆ కాలములో లభించు మంచి ఫలములు, కందములు, శృంగాటములు, రేగులు మొదలగు వివిధ నైవేద్యములను గంధ ధూప దీపాదులతో సమర్పింపవలెను. అటు తరువాత ద్విజులతో, సంబంధీకులతో మరియు బంధువులతో భోజనము చేయవలెను. వ్రతము చివరిలో కనీసం ఏ ఒక్కరినైనా ఈ వ్రతము చేయుటకు ప్రేరేపింపవలెను. ఈ వ్రతము ఆజీవనము చేయదగునది అని సత్యమును నేను చెప్పుచున్నాను. కనీసం 1 సంవత్సరమైనా చేయవలెను. ఆ రాత్రి భగవత్ సంబంధమైన నటనను, నాట్యము, గానము మొదలగు వాటితో జాగరణ చేసి నవమి నాటి ప్రభాత సమయంలో దేవతా ప్రతిమలను నీటిలో విసర్జనము చేయవలెను. ఇట్లు ఎవరైతే భక్తియుక్తులతో శ్రద్ధగా ప్రతి సంవత్సరము చేయునో వారు సర్వ పాపముల నుండి విడుదల పొందెదరు. కుటుంబము వర్ధిల్లును. విష్ణువు వారి పట్ల ప్రసీదుడగును. 7 జన్మల వరకు ఆరోగ్యము కలిగి తదుపరి పరమగతిని పొందును. ఓ ధర్మరాజా, అఘమును శమింపు. ఈ అనఘాష్టమి వ్రతమును నేను చెప్పిన విధముగా చేయువారు కృతవీర్యుని వలె యశోవంతులగుదురు. శ్రీ గురువు పలికెను. దత్త కథనము నీకు చెప్పితిని. జంబుని పరాజితుని చేసి దేవతలకు రక్షణనిచ్చిన కథను, ఆ యోగి యొక్క యోగచర్యలను, అనఘా నామ వివరణను, అనఘుడు సంతోషించి భక్తులకు వరములిచ్చు వ్రతమును చెప్పియున్నాను అని చెప్పి ముగించెను. అనఘాష్టమి వ్రత కథ సమాప్తః. అనఘా సమేత దత్తాత్రేయార్పణమస్తు.